రోజుల నుంచి కూడా ఈ యుద్ధంలో ఎటువంటి బ్రేక్ కూడా లేదు. ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు సుమారుగా 5వ రోజు ఈ రోజు నడుస్తుంది అనమాట. నిన్నటి వరకు అంతా బాగానే ఉంది. మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు మొత్తం పరిస్థితి ఎలా ఉంది అంటే కంప్లీట్గా మిడిల్ ఈస్ట్ అంతా కూడా ఒక అగ్నిగోళంలో మండిపోతుంది. యుఎస్ మరియు ఇజ్రాయెల్ ఇప్పుడు తెహ్రాన్పై అయితే బాంబులు అయితే వర్షం కురిపిస్తున్నాయి. బాంబుల వర్షం అయితే తెహ్రాన్పై. అదే తెహ్రాన్ గురించి ఒక డెమోక్రసీ తీసుకురావాలని చెప్పేసి లిబరేట్ చేయాలని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ ముందు వీడియోలు మీరు చూసే ఉంటారు. ఒక గర్ల్స్ స్కూల్ పైన బాంబులు అయితే వేశారన్నమాట. సుమారుగా 160 నుంచి 170 మంది పిల్లలు అయితే చనిపోయిన పరిస్థితి. సో ఒక కార్పెట్ బాంబింగ్ పరిస్థితి అయితే మీకు ఆ రోజు ఇక్కడ కనబడుతుంది అనమాట. ఇరాన్ తన నాయకుడిని కోల్పోయిన తర్వాత అసలు అన్ని శక్తుల్ని కూడా కంట్రోల్ చేసే వాళ్ళ లేక అన్నింటిని వినియోగించే పరిస్థితి మనకి ఈరోజు కనబడుతుంది. టెల్ అవీవ్, హైఫా, జెరూసలేం వంటి ఇజ్రాయెల్ నగరాలపై కూడా ఈ మిసైల్ దాడులు అయితే జరుగుతున్నాయి అనమాట. గల్ఫ్ ప్రాంతాల్లో కూడా మిసైల్స్ ఎక్కడ పడితే అక్కడ. మీరు చాలామంది గల్ఫ్లో మన